నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను ఆ మగ పురుషుడు. బీ పాజిటివ్ రా, మంచి బ్లడ్ గ్రూప్, లైఫ్ బాగుంటది. హలో గైస్, వెల్కమ్ టు మై డ్రామా వేస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ మూవీ మొన్నే చూశాను, రివ్యూ పెట్టడం బాగా లేట్ అయిపోయింది. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ వచ్చేసి కామెడీ 2024 ఇయర్లో అయితే వచ్చింది, కామెడీ పరంగా అయితే వచ్చింది. రన్ టైం 2 hours 30 minutes అయితే ఉంటుంది. సెన్సార్ U/A. డైరెక్టర్ శ్రీహర్ష కంగుటి. దీనికి IMDb వాళ్ళు 8.3 ఇచ్చారు, కానీ నేనైతే అంత విన్నాను. నాకైతే మూవీ అంటే మరీ అంత బాగా నచ్చలేదని చెప్తాను. నాకైతే ఎక్కువ నచ్చలేదు, ఓకే అనిపించింది మూవీ అయితే. నేనైతే 6.3 ఇస్తాను. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి, మీకు 3 సైంటిస్టులు ఉంటారు. ఆ సైంటిస్టులు ఒక విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లో ఒక ట్రెషర్ ఉంటుంది, కానీ ఆ ట్రెషర్ వీళ్ళు తీసుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఆ ట్రెషర్ తీసుకోవడం అంత తేలికైన విషయం అయితే కాదు. అక్కడ కొన్ని చీకటి శక్తి ఉంటుంది, ఒక చీకటి శక్తి. సో ఆ దయ్యాన్ని ఎదుర్కొని వాళ్ళ ట్రెషర్ తీసుకున్నారో లేదా అనేది మీరు ఆ మూవీలో చూస్తారు. హీరోయిన్ అనవసరంగా పెట్టారు. ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి శ్రీ విష్ణు, ప్రియదర్శి, అలాగే రాహుల్ రామకృష్ణ, రచరవి, ప్రియటి ముకుదన్, వీళ్ళంతా క్యాస్టింగ్ ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు బాగానే చేశారు, కానీ నాకైతే పెద్ద ఏం నచ్చలేదు ఈ మూవీ. జస్ట్ ఓకే అనిపించింది. ఫ్రెండ్స్తో చూడాలనుకుంటే చూడండి, అంతకుమించి ఇంకేం చెప్పలేము గైస్. ఈ మూవీకి అయితే ఇంతే. మీరు చూడాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి, డబ్బులు ఎక్కువ ఉంటాయి, లేకపోతే అక్కర్లేదు ఈ సినిమా. ఈ వీకెండ్లో DJ Tillu 2 ఉంది అండ్ Godzilla X Kong ఉంది. సో ఇది స్కిప్ చేసినా పర్లేదు, ఇదేం పెద్ద అంత ముఖ్యమైన సినిమా అయితే కాదు. మీరు ఏదో టైంపాస్కి బోర్ కొడుతుందంటే ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తానంటే చూడండి, లేకపోతే లేదు. OTT వచ్చేదాకా వెయిట్ చేయండి, ప్రైమ్ వీడియోలో వస్తుంది. ఎక్కువ రోజులు పట్టదు, 2 వారాల్లో వచ్చేద్ది ఖచ్చితంగా. ఇంత గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మిగతా రివ్యూస్ ఉన్నాయి, వీళ్ళు ఒకసారి లుక్ వేసేయండి.